హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 14th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలా డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్ని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే రాజ్యసభకు ఉజ్వల్ నికమ్ శ్రీంగ్లా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యులుగా నలుగురిని నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రీంగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళ సామాజికవేత్త ఉపాధ్యాయుడు సదానంద్ రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పాలిటీ సబ్జెక్ట్ని కనుక లింక్ చేసినట్లయితే రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కొంతమంది సభ్యులని. మన భారత రాజ్యాంగంలో 5వ భాగం ఆర్టికల్ 79 నుండి 122 వరకు పార్లమెంటు నిర్మాణం, విధులు, అధికారాలు, అలాగే శాసన ప్రక్రియ మొదలగు అంశాలకు సంబంధించి తెలపడం జరిగింది. సో ఆర్టికల్ 79 to 122. అందులో ఆర్టికల్ 79 చూసినట్లయితే పార్లమెంటు ఉంటుంది. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ ముగ్గురిని కలిపి పార్లమెంటు అంటాము. అందులో రాజ్యసభ మనకిప్పుడు ఇందులో వచ్చిన అంశం రాజ్యసభ. నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి. అయితే రాజ్యసభ గురించి చూసినట్లయితే రాజ్యసభనే ఎగువ సభ అని కూడా అంటారు. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ నిర్మాణం ఉంటుంది. రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ సభ్యులుగా ఉండడం జరుగుతుంది. సో 250 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 238 మంది సభ్యులు నైష్పార్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్ర విధానసభకు ఎన్నికైన శాసన సభ్యుల చేత పరోక్షంగా ఎన్నుకోబడతారు. మిగిలిన 12 మంది సభ్యులను వివిధ రంగాలలో అంటే కళలు, సాహిత్యం, సంఘసేవ, శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇదే వివిధ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళను రాష్ట్రపతి నలుగురిని నామినేట్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రీంగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళ సామాజికవేత్త ఉపాధ్యాయుడు సదానంద్. ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళను రాష్ట్రపతికి నామినేట్ చేసే అధికారం ఉంటుంది. అందులో భాగంగా నలుగురిని నామినేట్ చేయడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నైజీరియా మాజీ అధ్యక్షుడు కన్నుమూత. నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ కన్నుమూశారు. ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఉన్న దేశమైన నైజీరియా అధ్యక్షుడిగా బుహారీ 2015 నుంచి 2023 వరకు పనిచేశారు. సో నిన్న కన్నుమూయడం జరిగింది నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత 87వ గ్రాండ్ మాస్టర్గా హరికృష్ణన్. చెన్నై కుర్రాడు హరికృష్ణన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఫ్రాన్స్లో జరుగుతున్న లా ప్రాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో 3వ GM గ్రాండ్ మాస్టర్ నామ్ సంపాదించిన హరికృష్ణన్ భారత్ తరపున 87వ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. సో 87వ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణన్. అలాగే నెక్స్ట్ టాపిక్ వింబుల్డన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్. మనకు వింబుల్డన్ అంటేనే ఎక్కువ గుర్తొచ్చే నేమ్ కార్లోస్ అల్కరాజ్. స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ ఈసారి ఓటమి పాలవడం జరిగింది. సో కార్లోస్ అల్కరాజ్పై ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్, ఇటలీ దేశానికి చెందిన యానిక్ సిన్నర్ టోర్నీలో కొత్త ఛాంపియన్గా అవతరించాడు. ఫైనల్ టాప్ సీడ్లో సిన్నర్, రెండో సీడ్లో అల్కరాజ్ను ఓడించాడు.
యానిక్ సిన్నర్కు ఇది 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్, అలాగే తొలి వింబుల్డన్ టైటిల్. సో నిన్నటి వీడియోలో మనం చూసాము వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేత స్వైటెక్ అని. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. పోలాండ్ స్టార్ ఇగా స్వైటెక్ వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా నిలిచింది. మహిళా సింగిల్స్కి సంబంధించిన విజేత స్వైటెక్. ఈమె పోలాండ్ దేశానికి చెందినావిడ. ఈమె అమెరికాకు చెందిన అమండా అనిసిమేవాపై విజయం సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినది. నేడు తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.58 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ అంశాలకు సంబంధించి గుర్తుంచుకోండి. లొకేషన్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డెంగీ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగం. దేశ మొట్టమొదటి డెంగీ వ్యాక్సిన్ డెంగీ-ఆల్. డెంగీ-ఆల్ 3వ దశ క్లినికల్ ట్రయల్ను అక్టోబర్లో పూర్తి చేయనున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీనిని పనాసియా బయోటెక్ అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రయోగాలను పూణేలోని ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ, ఎయిడ్స్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ ఎన్ఐఈ సంయుక్తంగా చేపడుతున్నాయి. డెంగీ వ్యాక్సిన్కి సంబంధించి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అక్టోబర్లో పూర్తి అవ్వనున్నట్లు తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 14th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.